నారా లోకేష్ రెండవ రోజు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. DSE 2008 జీవో నెంబర్ 13 ప్రకారం MTS కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చేయనందువల్ల తన పాలిటెక్నికల్ సర్టిఫికెట్లు నూజివీడు కాలేజీలోనే ఉండిపోయాయని వాటిని ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. ఎయిమ్స్ హాస్పిటల్లో ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మార్తమ్మ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజలకు భరోసా ఇచ్చారు. పెద్దపల్లి అత్యాచార ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది.